హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. ఈ కనిపిస్తున్న దాన్ని మేమైతే ఆయిల్ స్తంభం అని పిలుస్తాం. దీన్ని అయితే బోయ్ అని పిలుస్తాం. మాకు సరైన వేట లేకపోతే ఇటువంటి బోయల దగ్గరికి వచ్చి, ఇటువంటి రిగ్గిల దగ్గరికి వచ్చి వేట అనేది చేస్తాం. ఇక్కడ అయితే చేపలు పడతాయి, లేకపోతే వల అనేది పోద్ది అనమాట. ఈ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఎర్రబోయ్ అని పిలుస్తాం. ఎక్కువ చేపలు అనేది ఇక్కడే పడతాయి అనమాట. చాలా డేంజర్ అయినా సరే వేట అనేది ఇక్కడ చేస్తాం. ఎక్కువగా ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. కొత్తగా ఇంకో లైన్ అంటే ఇలా స్తంభాలు అయితే వేస్తాం. ఇక్కడైతే ఎక్కువగా ఇటువంటి చేపలు అయితే పడతాయి. ఈ కనిపిస్తున్న చేపనైతే మేము తెట్టి అని పిలుస్తాం. ఇదైతే చాలా బాగుంటుంది. ఇటువంటి చేపలన్నీ ఇక్కడ పడతాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాను కదా, ఆ స్తంభాలకి ఆపోజిట్లో అయితే ఇటువంటి యాంకర్లు అయితే వేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే మన వల్ల అనేది అటువైపు వెళ్లకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఇటువంటి యాంకర్లు వేసి ఇటువంటి బలూన్స్ అయితే వేస్తారు. అయితే మేము ఎప్పుడైనా సరే తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా సరే మాకు సముద్ర మార్గం కాకుండా ఇటువంటి మార్గాలు కూడా ఉంటాయి. ఇది చూసారు కదా ఎంత బాగుందో. అటు ఇటు అడుగు ఉండి మధ్యలో అయితే మన బోట్లు అనేది వెళ్తాయి. చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు అయితే చాలా చాలా ఎంజాయ్గా ఉంటుంది అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా, ఒక నామ అయితే వీళ్ళైతే వేట చేయడానికి వస్తూ ఉంటారు. ఫ్యామిలీ వస్తారు. ఫ్యామిలీ మొత్తం అందరూ వేటకు వచ్చేసి ఇటువంటి వేట చేస్తూ ఉంటారు. వాళ్ళైతే మాకు కనిపించారు. మేమైతే బోట్ కట్టుకు లాక్కెళ్తున్నాం. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. అయితే అటు ఇటు ఇది ఫారెస్ట్లో ఉంది. ఎలా ఉందంటే అమెజాన్ అడవిలో ఉందన్నమాట. ఇప్పుడు చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా వెళ్ళడం. ఎప్పుడైనా సరే తుఫాన్ వస్తే మాత్రం ఇటువంటి మార్గాన్ని అయితే ఎంచుకుంటాం. ఇక్కడ నుంచి మనం కాకినాడ అయితే వెళ్ళిపోవచ్చు. దాదాపు లేదన్నా